నమస్తే, నేను మధు. సినిమా ఇదొక రంగుల ప్రపంచం అని చెప్పొచ్చు. అయితే సినిమాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఫేమ్ అవ్వాలని రూల్ అయితే లేదు. కానీ వెళ్ళిన కొందరు వారి కష్ట ఫలితం మీద ఎంతో ఫేమ్ సంపాదించారు. మరి కొంతమంది 1-2 సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ఇక్కడ ఫేమ్ కంటే ముఖ్యం కళ. సో కళ ఉన్న వాళ్ళని సినిమా ఆదరిస్తుంది. అయితే ఇదే తరుణంలో చాలా మంది వారి వారి భవిష్యత్తుని అవగాహన వేసుకుంటూ ఫారెన్కి వెళ్ళారు, ఎన్నో కోర్సులు చేశారు, అక్కడ ఆర్ట్స్ నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్చుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడ నేర్చుకుంటూ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. సో రీసెంట్ గా కూడా ఒక సినిమాలో తనంటూ నిరూపించుకున్నారు రాజ్ దాస్ రెడ్డి గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అసలు వారి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు వారికి సినిమా అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్, ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అప్పుడెప్పుడో భద్రం బీ కేర్ఫుల్ గురు, అవునండి. సో ఆ మూవీ చేసిన తర్వాత ఏమైపోయారు? అయితే నేను భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అనే సినిమా చేసిన తర్వాత అది గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అది బాగానే మంచి నాకు నా వరకు మాత్రం నాకు మంచి ఫేమ్ కానీ నా పేరు కానీ బాగా వచ్చింది నా విషయానికి వస్తే. దాని తర్వాత నేను తెలుగు మూవీయే కాదు, నేను యూఎస్లో చదువుకున్నాను కదా, ఫిలిం కాలేజ్లో చదువుకున్నాను. నేను అక్కడ ఒక మూవీ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను అప్పటి నుంచి అది ఆ సినిమా ఎప్పుడైతే అది రిలీజ్ అయిపోయిందో, రిలీజ్ అయిన తర్వాత నేను న్యూయార్క్ వెళ్ళాను. న్యూయార్క్ వెళ్ళి అక్కడి నుంచి నేను ఎలాగా ఒక చిన్న సినిమా అయినా హాలీవుడ్లో చేయాలి అంటే, ఇండియా నుంచి బాలీవుడ్ నుంచి కానీ ఇప్పుడు కాలీవుడ్ నుంచి కానీ వేరే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళి చేస్తారనమాట. సో నేనెందుకు చేయకూడదు, నేనెందుకు అక్కడ గుర్తింపు తెచ్చుకోకూడదు? వన్ ఆఫ్ ద ఇండియన్ యాక్టర్, ఈ అబ్బాయి ఇండియా నుంచి యాక్టింగ్ చేస్తారు, అక్కడ చాలా సోర్స్ ఉంది కదా, ఎందుకు చేయకూడదని నేను ట్రై చేయడం జరిగింది అప్పటి నుంచి. సో నేను అక్కడ ట్రై చేసుకుంటూ ఇక్కడ నేను ఏమైనా ఉంటే మోడలింగ్ లాంటి కంపెనీలకి, ఇప్పుడు బర్బెరీ లాంటి, అర్మానీ, ఎన్ని కంపెనీస్ చేశారు ఇప్పటికి? చాలా కంపెనీస్ చేశాను, చాలా కంపెనీస్, చాలా హోర్డింగ్స్, చాలా. అప్పటి నుంచి నేను చాలా చేశాను. సో అవన్నీ చేసుకుంటూ ఉండేటప్పుడు నాకు వార్నర్ బ్రో పిక్చర్స్ అని ఒకళ్ళు హాలీవుడ్ సంస్థ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. దాంతోపాటు ఇంకొక కంపెనీ కూడా ఇచ్చారు.